కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు అది చాలా తీవ్ర స్థాయికి పోయినట్టు కనిపిస్తూ ఉన్నది. ఏకంగా ఇప్పుడు పీసీసీ చీఫ్కు ముఖ్యమంత్రికి మధ్యలోనే పొసగడం లేదు, ఇద్దరి మధ్యలో తారాస్థాయికి విభేదాలు చేరినాయనే సంకేతాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం, దీనికి రుజువులు, కారణం కూడా కాదు, దీనికి రుజువులు కూడా ఉన్నాయి. ఆ రుజువులే ముఖ్యమంత్రి సొంత వ్యక్తి ఛానల్గా పేరున్నటువంటి బిగ్ టీవీలో వరుసగా వస్తున్నటువంటి కథనాలు. బిగ్ టీవీ చైర్మన్కి రేవంత్ రెడ్డికి ఏ స్థాయిలో సంబంధాలున్నాయో చెప్పుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్, ఆ బిగ్ టీవీ చైర్మన్ వాళ్ళ తండ్రి చనిపోతే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకి వెళ్తాడు. వెళ్ళి ఆ రోజు ఒక అధికారిక కార్యక్రమం పెట్టుకొని ఆ సాగుతో అక్కడికి వెళ్ళి మరి పరామర్శించి వస్తాడు. సో ఇంత దగ్గర రిలేషన్ ఉంది వాళ్ళ మధ్యలో. సో ఇప్పుడు అదే ఛానల్లో వరుసగా నాన్ స్టాప్గా మహేష్ కుమార్ గౌడ్కి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఒక వరస్ట్రా అధ్యక్షుడు అనే రకంగా వాళ్ళు టైటిల్స్ పెట్టి మరి వరుసగా వార్తలు వేస్తూ ఉన్నారు. అట్లాంటి బిగ్ టీవీలో ముఖ్యమంత్రికి అంత దగ్గర ఛానల్, అంత దగ్గర వ్యక్తి అని పేరు ఉన్నటువంటి బిగ్ టీవీలో అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మీద, పీసీసీ చీఫ్ మీద కథనాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా దీన్ని అనుమానించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన టైటిల్స్ ఒకసారి చూడండి. డిజాస్టర్ చీఫ్ అసలు కథ ఇదే. ఇంకొకటేమో ఓన్లీ టైంపాస్ డిజాస్టర్ ప్రెసిడెంట్. డిజాస్టర్ చీఫ్, డిజాస్టర్ ప్రెసిడెంట్, బిగ్ బ్లాస్టింగ్ న్యూస్, డిజాస్టర్ ప్రెసిడెంట్, సారు మీరెక్కడ, డిజాస్టర్ ప్రెసిడెంట్. ఇవన్నీ కూడా బిగ్ టీవీలో వస్తున్నటువంటి కథనాలు. ఒకవేళ సేమ్ కథనాలు, సేమ్ టైటిల్స్ ఒకవేళ వేరే ఛానల్లో పెట్టుంటే ఈ పార్టీకి లాబట్టుకుని వేసుకుపోయి చెంచల్గూడకో చెర్లపల్లికో పంపిద్దరు. బండి సంజయ్ కొడుకును 10 రోజులు ఇచ్చిపెట్టినట్టుగా ఇక్కడ ఇచ్చిపెట్టరు, పట్టుకొని పోయి ఆల్రెడీ లోపలేసారు. కానీ ఇవన్నీ కూడా వస్తున్నది కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నటువంటి బిగ్ టీవీలో వరుసగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద ఇవన్నీ కథనాలు వచ్చినాయి. ఇవన్నీ మీకు వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ టైటిల్స్ ఇప్పటిదాకా నేను చెప్పాను. సో మరి ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు పీసీసీ చీఫ్గా ఉన్న వ్యక్తి మీదనే ముఖ్యమంత్రి దగ్గర ఛానల్ టార్గెట్ చేసింది? అసలు ఏం మతలబ్ జరుగుతున్నది, తెర వెనకాల ఏం జరుగుతున్నది? కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న గొడవలు కామన్. ప్రతిసారి కేబినెట్లో మంత్రుల మధ్యలో, ముఖ్యమంత్రికి మంత్రుల మధ్యలో, లీడర్ల మధ్యలో ప్రతిసారి గొడవలు జరుగుతూ ఉంటాయని చెప్పి మనం చూస్తాం. రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉంటాయి. గతంలో నైని కోల్ బ్లాక్ విషయంలో రకరకాల అంశాల్లో రకరకాల వ్యవహారాలు జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఈ స్థాయిలో టార్గెట్ చేయడం వెనుక ఏమున్నది? వేరే వాళ్ళను టార్గెట్ చేయడం, మంత్రులను రకరకాలు చేయడం ఓకే, కానీ ఏకంగా పీసీసీ చీఫ్ మీద టార్గెట్ చేయడం, ఆయన ఇష్టారాజ్యంగా నియామకాలు చేస్తున్నారని చెప్పి ఎవరో అభిమాని లేఖ రాసిండు, ఎవరో కాంగ్రెస్ కార్యకర్త లేఖ రాసిండని చెప్పి ఆ అంశాలన్నీ వీళ్ళు ఇందులో వివరించడం అంటే ఒక టార్గెటెడ్గా ఒక ఎజెండాతోటి అంతా పోతున్నట్టు కనిపిస్తున్నది. సో మరి దీని వెనకాల కథ ఏంది? కథ అంటే ఒక కథ కాదు, చాలా రకాల కథనాలు వినిపిస్తున్నాయి, చాలా రకాల కథలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అందులో వాస్తవం ఏదైనా మహేష్ కుమార్ గౌడ్ బయటకు వచ్చి చెప్పాలి, లేదంటే కాంగ్రెస్ పెద్దలు బయటకు వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఇది సొంత అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి దగ్గరకు ఉన్నటువంటి ఛానలే సొంత పార్టీ పీసీసీ చీఫ్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నది కాబట్టి దీన్ని మనం అనుమానించాల్సిన అవసరం ఉన్నది. సో దీనికి వస్తున్న కథనాలు ఏంటి అంటే, పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ బీసీ కోటాలో డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారు. ఇది చాలా కాలంగా ఉంది. డిప్యూటీ సీఎం కాదు, ఆయన చాలా కాలంగా తెలంగాణకు ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి చాలా కాలంగా మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనలు చేస్తున్నారు. చాలా రోజులుగా ఏదైతే వీళ్ళు బీసీ గణన, కులగణన అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా తెలంగాణకు త్వరలో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి చాలా రోజులుగా చెప్పొస్తున్నారు. సో ఇప్పుడు కొద్ది రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగబోతుందనే ఒక చర్చ ఉన్నది. సో ఈ నేపథ్యంలో మరి మహేష్ కుమార్ గౌడ్కు ఏమి ఇవ్వబోతున్నారు? ఇంకొక వైపు రీసెంట్గా వినిపించింది ఏంటంటే, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కను ఆ పోస్ట్ నుంచి తప్పియబోతున్నారు అని ఇంకొక వార్త కూడా పేపర్లో వచ్చింది రీసెంట్గా. అంటే బట్టి విక్రమార్కను తప్పించి బట్టి విక్రమార్కను తీసుకొచ్చి స్పీకర్గానో ఇంకొక ప్లేస్లోనో కూర్చోబెడతారు. మరి బట్టి విక్రమార్క ప్లేస్ను ఎవరితో భర్తీ చేస్తారు అంటే, అయితే ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ను ఎవరినో తీసుకొచ్చి బట్టి విక్రమార్క ప్లేస్లో డిప్యూటీ సీఎంగా కూర్చోబెడతారు అని ఒక చర్చ ఉంది. సో అది ఎస్సీ కోటాలో ప్రసాద్ కుమార్ వచ్చినా, ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్న ఎస్సీ కోటాలో ఉన్నారు. సో మరి బీసీ కోటాలో వీళ్ళు బీసీ గణన, బీసీ అని చెప్పి ఏదైతే వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారో అది క్లారిఫికేషన్ కావాలి, జస్టిఫికేషన్ కావాలంటే ఏం చేయాలి? ఒక బీసీని డిప్యూటీ సీఎం చేయాలి. ఇప్పటికిప్పుడు బీసీని డిప్యూటీ సీఎం చేయాలంటే ఎవరు చేయాలి? మహేష్ కుమార్ గౌడే ఆ రేస్లో ఉన్నారు. కీలకంగా ఆయననే ఇప్పుడు దానికోసం కొట్లాడుతూ ఉన్నారు అనేది ఇంటర్నల్గా టాకు. ఢిల్లీ లెవెల్లో ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆయనను డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఆయన ఒకవేళ ఆ పొజిషన్కి వెళ్తే ఇక్కడ పప్పులు ఉడకాయి. ముఖ్యమంత్రి ఎప్పుడు ఏదైతే ఇప్పుడు కొంత పవర్ సెంటర్గా ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంకొక పవర్ సెంటర్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. సో ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ను తీసుకెళ్లి డిప్యూటీ సీఎంలో కూర్చోబెడితే ఇంకా అది బలంగా అయిపోతుంది పవర్ సెంటర్. అప్పుడు రేవంత్ రెడ్డి పప్పులు ఉడకాయి అనేది, అందుకనే ఈ రకంగా టార్గెట్ చేసిర్రేమో అనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది.
లేకపోతే ఇక్కడ ఆయన టార్గెట్ చేయడానికి ప్రత్యేకించి మహేష్ కుమార్ గౌడ్ వెంటపడడానికి వేరే అవకాశం ఏమున్నది? వేరే మనం ఆలోచించినా కూడా పెద్ద కారణాలు ఏం దొరికాయి. మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి పీసీసీ చీఫ్, ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని వ్యవహారాలు ఆయన జోక్యం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది మహేష్ కుమార్ గౌడ్, దట్టు ఒక బీసీ బిడ్డ. సో ఇప్పుడు ఆ బీసీ బిడ్డని వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేశారు, ఒక గౌడ బిడ్డ ఆయన. సో ఆయనను ఖచ్చితంగా ఈ ప్రత్యేకించి బిగ్ టీవీలోనే వార్తలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది దగ్గరుండి ప్లాంటెడ్గా రాయిస్తున్నది అని చెప్పి మనం అనుకోవాలి. గతంలో చాలామంది మంత్రుల మీద కొన్ని వార్తలు వేసిరు, కొందరు నాయకుల మీద వార్తలు వేసిరు ఆ ఛానల్లో, కొందరు ఎమ్మెల్యేల మీద ఇట్లా చేస్తున్నారంటే ఎవరైతే కొంత ముఖ్యమంత్రి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అందులో నెగిటివ్ వార్తలు వస్తాయి. ఇది అందరికీ ఆ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు వాళ్ళే ఇక్కడ ఈ వ్యవహారంలో ఈ స్థాయిలో పీసీసీ చీఫ్ మీదనే వార్తలు వేస్తున్నారు. మనం చిన్న చిన్న నాయకులను, ఎమ్మెల్యేలను, కింది స్థాయి నాయకులను వాళ్ళ మీదనే, వాళ్ళ తప్పులను విమర్శిస్తేనే చాలామంది జర్నలిస్టుల మీద ఈ 2-2.5 ఏళ్ల కాలంలో కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే ఇప్పుడు ఏకంగా ఒక బిగ్ టీవీ ఇట్లా డిజాస్టర్ ప్రెసిడెంటు, డిజాస్టర్ అధ్యక్షుడు, డిజాస్టర్ అని ఇంత డిజాస్టరస్గా అని ఒక పోర్ట్రే చేసుకుంటే ఆయన మీద వార్తలు వేస్తున్నారు. అంటే దీని వెనకాల ఎవరున్నారో మనకు అర్థమైపోతుంది. అంటే అంత ధైర్యంగా వాళ్ళు వార్త ఎట్లా వేయగలుగుతున్నారు అంటే ఆబ్వియస్లీ మళ్ళీ అక్కడి నుంచే దాని రూట్ అనేది అక్కడనే ఉన్నది అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇది ఖచ్చితంగా ప్రధానమైనటువంటి వ్యక్తి నుంచి వచ్చిందే, ప్రధానమైనటువంటి వ్యక్తి ఇక్కడ టార్గెట్ చేసిండు. ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డికి కొంత డిస్టెన్స్ పెరిగింది. మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడు పోయినా డైరెక్ట్ కాంగ్రెస్ పెద్దలందరినీ కలిసేసి వస్తాడు, కానీ రేవంత్ రెడ్డి ప్రతిసారి పోయినప్పుడు కలవరు. చాలాసార్లు రేవంత్ రెడ్డి పోతాడు, మళ్ళీ ఖాళీగానే వస్తాడు. రీసెంట్గా కూడా పోయినప్పుడు పెద్దలు టైం ఇవ్వలేదంట, పోయి వచ్చేసిండు. ఇది కేరళ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయినప్పుడు అక్కడ టైం దొరకలేదు, టైం ఇవ్వలేదు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పోయిండి వచ్చేసాడు. సో ఇప్పుడు ఆ దూరానికి కారణం ఈ వ్యవహారాలు, త్వరలో కేబినెట్ విస్తరణ జరగబోతోందని ఒక ప్రచారం జరగడం. ఈ నేపథ్యంలో ఎందుకంటే రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది తీసుకొని పదవులు ఇస్తూ ఉంటారు ఢిల్లీలోని అధిష్టానం పెద్దలు. వేరే వ్యవహారాలు వేరే ఉంటాయి, కానీ ఈ వ్యవహారం కూడా కొంత ఉంటుంది అందులో. సో అట్లాంటప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎనిమిది చాలా నెగిటివ్ ఉన్నది, చెడ్డగా ప్రచారం అవుతున్నది. అంటే చెడ్డ ప్రచారం అని ఎందుకు అంటున్నా అంటే, ఏదో ఒక బీర్ బాటిల్ కనిపించిందట గాంధీ భవన్లో బీర్ బాటిల్ కనిపిస్తే దాని మీద ఈయన డిజాస్టర్, ఈయన తప్పు చేసిన అన్నట్టుగా వార్త ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేస్తున్నారు అని చెప్పి వార్తలు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఇక్కడ జస్ట్ ఒక బీర్ బాటిల్ కనిపించిందని చెప్పి, ఖాళీ బీర్ బాటిల్ గాంధీ భవన్ ప్రాంగణంలో కనిపించింది అని చెప్పి మొత్తం పీసీసీ చీఫే వరస్ట్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో అందుకనే చెడు ప్రచారం అనే పదం వాడింది. సో ఈ స్థాయిలో టార్గెట్ చేసి వ్యవస్థ నడిపిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా పైనుంచి నడుస్తున్నది, ఈ వ్యవహారం అంతా కూడా తెలుస్తుంది. సో ఇది ఎక్కడ దాకపోతుంది మరి నెక్స్ట్? ఇప్పుడు పీసీసీ చీఫ్ దాని మీద రెస్పాండ్ అయితే ఈ వ్యవహారం ఏందనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరి ఇది నెంబర్ 1 నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకెవరైనా దీని వెనకాల చక్రం తిప్పుతున్నారా? ఎందుకంటే ఈయన ఏదైనా పొజిషన్లో పోయే అవకాశం ఉంటే ప్రస్తుతం ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు దాన్ని అడుగునే ప్రయత్నం చేస్తుర్రా? ఈ వ్యవహారాలు ఏం జరుగుతున్నాయో మనకు 1-2 రోజుల్లో ఫుల్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ.